హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్. నేను మీ సంజీవ్ సందీప్. ఈ రోజు మనం ఈ వీడియోలో తెలంగాణలో జరగబోయే గ్రూప్ 2 పరీక్ష యొక్క గ్రాండ్ టెస్ట్ 10 వీడియో చేయడం జరిగింది. ఇలా కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు అయితే కలవు. రాబోయే పరీక్షలు అడగడానికి ఆస్కారం కూడా కలదు. కావున వీడియో అయితే చివరి వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి. మొదటి క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే, నేషనల్ స్టార్టప్ అడ్వైజర్ కౌన్సిల్ 6వ సమావేశానికి ఎవరు అధ్యక్షతను వహించారు? సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 పీయూష్ గోయల్. రెండవ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, ఏ నగరంలో బెగ్గర్ ఫ్రీ సిటీ అనే కొత్త కార్యక్రమం ప్రారంభించారు? సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 4 నాగపూర్. మూడవ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, పి రాధాకృష్ణ ఏ సంస్థకు సీఎండీగా ఎన్నికయ్యారు? సరైన సమాధానం ఆప్షన్ 1 బీడీఎల్. నాలుగవ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, ఏ రైల్వే బ్రాడ్ గేజ్ నెట్వర్క్ 100% విద్యుదీకరణను సాధించింది? ఏటా 5 లక్షల కార్బన్ కారకాలను తగ్గించింది? సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 4 సెంట్రల్ రైల్వే. ఐదవ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, నరేంద్ర మోడీ భోపాల్ నుంచి ఢిల్లీ మధ్య ఎన్నో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుని ప్రారంభించారు? సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 11వ. ఆరో క్వశ్చన్ చూసుకున్నట్లయితే, ఇటీవల చాట్ జీపీటీని నిషేధిస్తున్నట్లు ఏ దేశం ప్రకటించింది? సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 ఇటలీ. ఏడవ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, ఏ కేంద్ర పాలిత ప్రాంతానికి రాష్ట్ర హోదా కల్పించాలని శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది? సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 4 పుదుచ్చేరి. ఎనిమిదవ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, నాటోలో 31వ సభ్య దేశంగా ఏ దేశం చేరింది? సరైన సమాధానం ఆప్షన్ 4 ఫిన్లాండ్ 31వ దేశంగా చేరింది. 32వ దేశంగా స్వీడన్ అయితే చేరింది. తొమ్మిదవ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, ఏ దేశానికి ఆర్థిక పునరుద్ధరణకు సాయం చేయడానికి $15.6 బిలియన్ మద్దతు ప్యాకేజ్ని IMF ప్రకటించింది? సరైన సమాధానం ఆప్షన్ 1 ఉక్రెయిన్. 10వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, డైరెక్టర్ జనరల్ ఆఫ్ నేవల్ యొక్క ఆపరేషన్గా ఎవరు నియమితులయ్యారు? సరైన సమాధానం ఆప్షన్ 4 వైస్ అడ్మిరల్ అతుల్ ఆనంద్. 11వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, త్రివిధ దళాల సంయుక్త కమాండర్ల సదస్సు 2023 ఏ నగరంలో నిర్వహించారు? సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 భోపాల్. 12వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, వార్ అండ్ ఉమెన్ పుస్తకం రచయిత ఎవరు? సరైన సమాధానం ఆప్షన్ 1 డాక్టర్ MA ఆసన్. 13వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, రెండో G20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశం ఎక్కడ నిర్వహించారు? సరైన సమాధానం ఆప్షన్ 2 సిలిగురి. 14వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, 2023 సంవత్సరం నాటికి ప్రాజెక్ట్ టైగర్ ప్రారంభించి ఎన్ని సంవత్సరాలు పూర్తయింది? సరైన సమాధానం ఆప్షన్ 2 50 సంవత్సరాలు. 15వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, హిందూ వ్యతిరేక భావజాలాన్ని ఖండిస్తూ తీర్మానాన్ని ఆమోదించిన అమెరికాలోని మొదటి రాష్ట్రం ఏది? సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 జార్జియా. 16వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, రాజభరణాల రద్దు ఏ ప్రణాళిక కాలంలో జరిగింది? సరైన సమాధానం ఆప్షన్ B 4వ ప్రణాళిక. 17వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, 14వ వాణిజ్య బ్యాంకుల జాతీయకరణ ఏ ప్రణాళిక కాలంలో జరిగింది? ఆప్షన్ C 4వ ప్రణాళిక కాలంలో. 18వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, గరీబీ హఠావో నినాదం ఎవరిచ్చారు? సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ B ఇందిరాగాంధీ. 19వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, 3వ ప్రణాళికను ఎన్ని సంవత్సరాల కాలంతో కూడిన దీర్ఘదర్శి ప్రణాళికను రూపొందించారు? సరైన సమాధానం ఆప్షన్ C 15. 20వ క్వశ్చన్ చూసినట్లయితే, 3వ ప్రణాళిక సాధించిన వృద్ధి రేటు ఎంత? సరైన సమాధానం ఆప్షన్ D 2.8%. 21వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, 3వ ప్రణాళికలో ఏ రంగానికి అధిక వనరులు కేటాయించారు? సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ C రవాణా మరియు సమాచారం. 22వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, బొకారో ఇనుము ఉక్కు కర్మాగారం ఏ ప్రణాళిక కాలంలో ప్రారంభించారు? సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ B 3. 23వ క్వశ్చన్, వాష్ ప్లాన్ సిక్ ప్లాన్ అని ఏ ప్రణాళికను పేర్కొంటారు? సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ B 3వ ప్రణాళికను. 24వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, IDBI, UTI, AFCI మరియు ఏ ప్రణాళిక కాలంలో ఏర్పాటైనవి? సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ B 3వ ప్రణాళిక. 25వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, హరిత విప్లవం ఎప్పుడు ప్రారంభమైంది? సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ V 1966 ఖరీఫ్. 26వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, 4వ ప్రణాళిక నమూనా ఏమిటి? సరైన సమాధానం ఆప్షన్ A అశోక్ రుద్ర అలెన్ మన్నే నమూనా. 27వ క్వశ్చన్ చూసినట్లయితే, 4వ ప్రణాళిక సంఘం అధ్యక్షుడు ఎవరు? సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ C ఇందిరాగాంధీ. 28వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, ఆపరేషన్ ఫ్లడ్ను ఏ సంవత్సరంలో ప్రారంభించారు? సరైన సమాధానం ఆప్షన్ D 1970 సంవత్సరంలో. 29వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, GICని ఎప్పుడు ఏర్పాటు చేశారు? సరైన సమాధానం ఆప్షన్ C
1972 సంవత్సరంలో. 30వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే డిపిఏడిపి, ఎస్ఎఫ్డిఏ, ఎంఎఫ్డిఏ మొదలైన పథకాలను ఏ ప్రణాళిక కాలంలో ప్రారంభించారు? సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ సి 4వ ప్రణాళిక కాలంలో. 31వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే 14 వాణిజ్య బ్యాంకులను ఏ కమిటీ సూచనల మేరకు జాతీయం చేశారు? సరైన సమాధానం ఆప్షన్ బి హజారీ కమిటీ. 32వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఎంఆర్టీపీ చట్టం ఎప్పుడు రూపొందించారు? సరైన సమాధానం ఆప్షన్ సి 1969 సంవత్సరంలో. 33వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే లీడ్ బ్యాంకు పథకాన్ని సూచించిన కమిటీ ఏది? సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ బి నారిమన్ కమిటీ. 34వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే నిమ్మ ఉప్పులో ఉండేది? సరైన సమాధానం ఆప్షన్ 2 సిట్రిక్ ఆమ్లం. 35వ క్వశ్చన్ చూసినట్లయితే తేనెటీగ కుట్టినప్పుడు దాని నుంచి విడుదలయ్యే చర్మం కిందకు చేరే ఆమ్లం ఏమిటి? సరైన సమాధానం ఆప్షన్ 1 మిథనోయిక్ ఆమ్లం. 36వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఉదారంలో ఉండే ఆమ్లం ఏమిటి? సరైన సమాధానం ఆప్షన్ 1 హైడ్రోక్లోరిక్ ఆమ్లం. 37వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే నిమ్మ పండులోని ఆమ్లం ఏమిటి? సరైన సమాధానం ఆప్షన్ 3 సిట్రిక్ ఆమ్లం. 38వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే బ్యాక్టీరియా పెరుగుదలకు అనుకూలమైన ద్రావణం ఏమిటి? సరైన సమాధానం ఆప్షన్ 2 తటస్థ క్షారం. 39వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే pH విలువ 7 కన్నా తక్కువ గల ఈ యొక్క లవణ జల ద్రావణాన్ని గుర్తించండి. సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 4 NH4Cl. 40వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే సోడా నీటిలో ఉండే ఆమ్లం ఏమిటి? సరైన సమాధానం ఆప్షన్ 2 కార్బోనిక్ ఆమ్లం. 41వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే pH = 2 గల జల ద్రావణంలోని హైడ్రోజన్ ఆమ్లం పరిమాణం Gl-1లో ఎంత? సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 0.365. 42వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే సాధారణ నీటితో కడిగితే కొవ్వుల శుభ్రం కావు, కానీ సబ్బు ఉపయోగిస్తే నీటిలో కొవ్వు కరగడానికి కారణం ఏమిటి? సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 ఎమల్షన్ ఏర్పడటం. 43వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే విరిగిన పాలు పులిసిన వాసన రావడానికి కారణం ఏమిటి? సరైన సమాధానం ఆప్షన్ 2 లాక్టిక్ ఆమ్లం. 44వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ద్రాక్షలోని ఆమ్లం ఏమిటి? సరైన సమాధానం ఆప్షన్ 1 సిట్రిక్ ఆమ్లం. 45వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఎసిటిక్ ఆమ్ల విలీన ద్రవణాన్ని ఏమంటారు? సరైన సమాధానం ఆప్షన్ 2 వెనిగర్. 46వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే షేవింగ్ సబ్బులో పొటాషియం అయాన్లతో పాటు అధికంగా ఉండే పదార్థం ఏమిటి? సరైన సమాధానం ఆప్షన్ 1 స్టియారిక్ ఆమ్లం. 47వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే యాపిల్ గుజ్జు నుంచి తయారు చేసే ఆమ్లం ఏమిటి? సరైన సమాధానం ఆప్షన్ 2 మాలిక్ ఆమ్లం. 48వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే సోడియం బైకార్బోనేట్ జల ద్రావణం అంటే ఏమిటి? సరైన సమాధానం ఆప్షన్ 2 మిథైల్ ఆరెంజ్ను పసుపుగా మారుస్తుంది. 49వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే కాలిఫోర్నియాలోని మధ్యధర శీతోష్ణ స్థితి ప్రాంతం దేని ఉత్పత్తికి ప్రసిద్ధి? సరైన సమాధానం ఆప్షన్ 4 పెట్రోలియం. చివరి క్వశ్చన్ 50వ క్వశ్చన్ చూసినట్లయితే జపాన్ తీరం మీదుగా ప్రవహించే కురుషిహో ప్రవాహం ఏమిటి? సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 ఉష్ణ ప్రవాహం. చూశారు కదా ఫ్రెండ్స్, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో జరగబోయే గ్రూప్ 2 పరీక్షకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు అయితే ఈ యొక్క గ్రాండ్ టెస్ట్ 10లో తొందరలోనే గ్రాండ్ టెస్ట్ 11 కూడా అప్లోడ్ చేయబడుతుంది. అయితే ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం అలా చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.